నెల్లూరు నగరంలోని మద్రాస్ బస్టాండ్ సమీపంలో గల భవానీ ఇన్లో గురువారం స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కార్నివాల్ను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏఎంఓజీ సుధీర్, డిఎస్ఓజీ శ్రీనివాసులు, స్ట్రాటజిక్ అడ్వైజర్ సందీప్ నాయక్, స్టేట్ కోఆర్డినేటర్ విజయసారథి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్మైల్ ఫౌండేషన్ గత 2 సంవత్సరాల నుంచి 51 ప్రభుత్వ పాఠశాలల్లో తన సేవలు అందిస్తోంది. ఈ కార్నివాల్కి 42 స్కూల్స్ నుంచి 60కి పైగా ఎగ్జిబిట్స్ ప్రదర్శించడం జరిగింది. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఏఎంఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు స్మైలీ ఫౌండేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. My name is Sheikh Muhammad Rafi. So I am facilitator for Tirupati district. This Smile Foundation N-Explorer program is a very good program, and it develops the critical thinking in the students and create a lot of knowledge in the students. And we conducted a lot of workshops to ignite the students' mind. And also they develop several models, innovation models, creative models in the government school children. So today we are conducting a carnival. So this carnival helps the students to improve their knowledge and also think beyond consequences. They learn consequences, positives, negatives, to do the perfect idea. So we need perfect idea for the solutions. So we are all thankful to N-Explorers and Smile Foundation. Thank you. నేను స్మైల్ ఫౌండేషన్ మిషన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ N-Explorer ప్రోగ్రామ్కి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నాను. అయితే ఈ ప్రోగ్రామ్ గురించి N-Explorer అంటే నెక్స్ట్ జనరేషన్ అన్వేషణ, ఎక్స్ప్లోర్ అంటే అన్వేషణ. సో వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ సైంటిస్ట్. లైక్ ఇప్పుడు మనకి గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి: వాటర్, శానిటేషన్ అండ్ ఎనర్జీ. ఈ 5ని మనం 2050 నాటికి ఇవి గతించిపోవడం జరుగుతుంది. రోజులు గడిచే కొంది వాటర్ మనకి ఉండరు, ఇవన్నీ సహజంగా కోల్పోతున్నాం. సో పిల్లలకి వీటిని అవగాహన కల్పించి ప్రాబ్లం ఏంది, ఆ ప్రాబ్లంను మనం ఎలా రికవర్ చేసుకోవాలి అనే దాని మీద వాళ్ళకి నాలెడ్జ్ అందించడం జరుగుతుంది. సో వాళ్ళకి క్రిటికల్ థింకింగ్ మీద అవగాహన కల్పిస్తాము. సో స్కూల్స్లో మేము వర్క్షాప్ నిర్వహిస్తాము. వీటి ద్వారా వాళ్ళల్లో ఉండే జ్ఞానాన్ని బయటికి తీసి ప్రయోగాత్మకంగా వాళ్ళు చేసే పరికరాలని మేము ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాం. ఈ సస్టైన్ డెవలప్మెంట్ గోల్స్ మేము ఎలాగా ఓవర్కమ్ చేయాలి అనే దాని మీద మేము పిల్లలకి నేర్పించడం జరుగుతుంది అనమాట. సో అదే భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో మేము 51 స్కూల్స్లో వర్క్ చేస్తున్నాము. ఈ స్కూల్స్ నుంచి మాకు నియర్లీ 45 ప్రాజెక్ట్స్, ఎగ్జిబిట్స్ రావడం జరిగింది. పిల్లలతో మేము వర్క్షాపులు నిర్వహించి ఈరోజు వర్కింగ్ మోడల్స్, నియర్లీ 60 వర్కింగ్ మోడల్స్ని ఈరోజు ఇక్కడ ప్రయోగించడం జరుగుతుంది. సో పిల్లల్లోని వాళ్ళ అంటే నైపుణ్యాన్ని బయట తీయడంలో మా ముఖ్య ఉద్దేశం